యూదా గోత్రపు సింహం. ఇప్పుడు ఆయన ఎలాగైతే ఈ లోకంలోని గొర్రెపిల్ల అంటారు, అంటే ఆయన గొర్రెపిల్ల కాదు, గొర్రెపిల్ల స్వభావం. గొర్రెపిల్ల ఎలా అయితే తగ్గించుకొని ఉందో అలా తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అంత తగ్గింపు కలిగి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఇక్కడ చెబుతున్న విషయం, ఇక్కడ ఈ లోకంలో అంత తగ్గించుకొని ఉన్నారు, అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వస్తారు అని అంటే, ఎలా కనపడతారు అని అంటే, ప్రకటన గ్రంథం ఇక్కడే 1వ అధ్యాయంలో అక్కడ ఏమని చెబుతారో తెలుసండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మొదటి వాడును కడబడి వాడును, జీవించువాడును, మృతుడినైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని చెబుతున్నారు. పైన నుంచి చూస్తే 13వ వచనం నుంచి చూస్తే, తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుషు కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత తవడముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిముల పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువేడులుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. చూశారండి ఆయన పవరు. ఎవరు పవరు? యేసుక్రీస్తు ప్రభువారి పవర్. చూశారు ఏ విధంగా ఉందో. మనం ఈ లోకంలో ఏమనుకుంటారండి, యేసుక్రీస్తు ప్రభువారి కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు ఇవన్నీ చెప్పుకుంటారు. అవన్నీ ఈ లోకంలోనే. ఈ లోకం విడిస్తే నువ్వు ఆయన రూపం, అసలు రూపం ఏంటో అని చూస్తూ ఇక్కడ మనల్ని రక్షించడం ఈ విధంగా ఉన్నారు. క్రీస్తుని నమ్ముకొని సొంత రక్షకునికి అంగీకరించి నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే పరలోకం చేరతావు, లేకపోతే నీ ఇష్టానుసారంగా జీవిస్తే నరకానికి వెళ్ళిపోతావు. ఆయన పవర్ ఎలాంటిది అని అంటే ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు. యూదా గోత్రపు సింహం ఆయన ఈసారి వచ్చినప్పుడు ఆయన చూచేవారు. చూడండి, యోహాను ప్రకటన గ్రంథం మొత్తం ఈ క్రీస్తు పవరే. క్రీస్తు పవర్ ఎలా ఉంటుందో ఆయన ఇక్కడ చూపించారు యోహాను గారు. అంటే ఆయన హీరో పరిచయం అన్నమాట. ఇదంతా ఏంటి? హీరో పరిచయం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పవర్ ఎలా ఉంటుందో, ఎంత పవర్ కలిగిన ఆయన ఇక్కడ చెబుతున్నారు. ఆయన చూడండి అక్కడ ఏమని చెబుతున్నారు. 4వ వచనం చూడండి. యోహాను ఆసిలో ఉన్న 7 సంఘములకు సొమ్మని చెప్పి రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. పవర్, ఆది సంభూతుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ అదే చెబుతున్నారు. భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి మీకు ఏం కలిగిద్దంట? కృపా సమాధానములు మీకు కలుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువారు పవర్ ఎలాంటిదో ఇక్కడ చెబుతున్నారు. ఆయన ఏ విధంగా ఉంటారో చెబుతున్నారు ప్రకటన గ్రంథంలో. ఆయన యూదా గోత్రపు సింహం అంటే సింహం. ఆయనను చూసేవారు అక్కడ యావని అక్కడ ఆయన చూడండి 7వ వచనంలో చూడండి. ఇదిగో ఆయన మేఘరుడు వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును ఆమేన్. ఏం చేస్తారంట? భూజనులందరూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట. అసలు దేవుని మాట వింటే కండి, దేవుని మాట లెక్క చేస్తేనే కండి, ప్రవర్తన సరి చేసుకుంటే కదండి దేవుని చూసి ఆనందించడానికి. ఆనందం, సంతోషం అనేది మనుషుల్లో ఎక్కడుందండి? తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. తర్వాత ఈ లోకం విడిచినప్పుడు ఆయన చూసినప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. ఇదిగో ఆయన వచ్చినప్పుడు యోధా గోత్రపు సింహంలాగా గద్దించు సింహం వలె ఆయన వస్త్రం. ఆ రోజున నువ్వు ఆయన ఎదుట నిలబడాలంటే తెస్సలోనికల రాసిన పత్రికల అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి చెబుతారు ఏమనంటే, క్రీస్తు రాకడ సమయాల్లో మీరు మీ ఆత్మయు మీ శరీరమును నిర్దోషముగా పరిశుద్ధముగా మీరు ఉండాలి, మీరు కాపాడుకోవాలి అని చెబుతున్నారు. క్రీస్తు ఎదుట నిలబడాలి అని అంటే శక్తి కావాలి. ఆ శక్తి ఇచ్చేది ఎవరనంటే ఆయనే, యేసుక్రీస్తు ప్రభువారు.
ఆయన నమ్ముకొని సొంత రక్షకుని అంగీకరించి నువ్వు నిత్యం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.